హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 21ను రద్దు చేయాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా అధ్యాపకులుగా విధులు నిర్వహించిన తమను గుర్తించాలన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా మమ్మల్ని క్రమబద్ధీకరించాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చే వరకు క్లాసులను బహిష్కరించి ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా ఈ రోజు నుంచి క్లాసులు బోధించకుండా మొత్తం ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో కూడా ఈరోజు క్లాసులు జరగకుండా మొత్తం బైకాట్ చేసి ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ముందు ధర్నాల రూపంలో రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా ఉన్నటువంటి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ కార్యక్రమం దర్బారాల ముందు చేస్తున్నాం. వైస్ ఛాన్సలర్ మేడం ఆఫీస్ ముందు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లేటెస్ట్ జడ్జిమెంట్ కానీ లేదా సమాన పనికి సమాన వేతనం అనే జడ్జిమెంట్ గతంలో వచ్చినటువంటి ఆ 2 జడ్జిమెంట్లను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఒక కాంట్రాక్ట్ అధ్యాపకుడు 3 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగితే ఆయనకి లేదా ఆమెకి సరైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఘంటాపదంగా చెప్తుంది. 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే యూనివర్సిటీని నమ్ముకుని విత్ క్వాలిఫికేషన్స్ చేస్తూ ఉన్నవాళ్ళం. యూజీసీ క్వాలిఫికేషన్స్ అన్నీ అందరము కూడా క్వాలిఫై అయి ఉన్నాము. 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు అంత సర్వీస్ తీసుకుంటానికి మా ఇది పనికి వస్తుంది. కానీ అదే పోస్టులు రెగ్యులరైజ్ చేయండి, పర్మనెంట్ చేయండి అనేసరికి మా ఎలిజిబిలిటీలు క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. మీరు నాట్ ఫిట్ అన్నట్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమందో వీసీలు మారారు, ఎంతమందో సీఎంలు మారారు, ఎన్నో పార్టీలు కూడా మారినాయి. కాంగ్రెస్ పార్టీ మారింది వచ్చింది, మళ్ళీ టీఆర్ఎస్ మారింది, తెలుగుదేశం పార్టీ మారింది. ఇన్ని పార్టీలు మారి కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీకు న్యాయం చేస్తామంటారు. కుర్చీలోకి రాగానే చేసేది అన్యాయం అవుతుంది. ఇన్ని రిక్రూట్మెంట్లో మీరు అవ్వట్లేదు అంటే అక్కడ సూట్ కేసులతో డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పోస్టులు వస్తున్నాయి. నిజంగా మెరిట్ చూసి అక్కడ ఇచ్చేదాన్ని జరగట్లేదు. 4th ఏప్రిల్ రోజున స్టేట్ గవర్నమెంట్ జియో నెంబర్ 21 ఇష్యూ చేసింది. జియో నెంబర్ 21 పర్మనెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి గైడ్ లైన్స్ ఉంది. మేము 20-25 ఇయర్స్ నుంచి ఆల్ 12 యూనివర్సిటీస్ తెలంగాణలో క్లోజ్ టు 1200 కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నాము. 12 ఇయర్స్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం, మాకు రెగ్యులరైజ్ చేయండి. ఈ ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఇష్యూస్ పట్టించుకోకుండా వీళ్ళు ఇలా రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదు. మరీ రిప్రజెంటేషన్స్ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి జియో ఇష్యూ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్తో ఒకటే కోరుకుంటున్నాము, ఫస్ట్ అందరూ కాంట్రాక్ట్ టీచర్స్కి రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. మేము రిక్రూట్మెంట్కి వ్యతిరేకం అస్సలు లేదు.